డీలిమిటేషన్ పై ఫోకస్ పెట్టింది రాష్ట్ర సర్కార్. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి జానారెడ్డితో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసింది. ఎంపీ సీట్ల పునర్విభజనతో సౌత్ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ఎంపీ సీట్లు వస్తాయంటున్నారు. త్వరలో అన్ని రాజకీయాల పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనుంది సర్కార్. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నాలు చేపట్టింది. డీలిమిటేషన్ పై అఖిలపక్ష కమిటీ ఏర్పాటుపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, అసలు ప్రభుత్వం డీలిమిటేషన్ పై ఎలా ముందుకు వెళ్తోంది? స్రవంతి, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది, అయితే ఇంతవరకు అది ఏ ప్రాతిపదికన చేస్తాము, ఎట్లా చేస్తాము అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ జనాభా ప్రాతిపదిక కనుక ఈ డీలిమిటేషన్ చేస్తే ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఇది నార్త్ రాష్ట్రాలకే ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. తర్వాత ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసిందనే చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ డీలిమిటేషన్కి సంబంధించిన దాంట్లో ఇది రాష్ట్రానికి నష్టం జరిగే నిర్ణయం ఉన్నది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. పూర్తి స్థాయిలో కేంద్రం ఒకవేళ ఇది కనుక అమలు చేయాలని చెప్పేసి ముందుకొస్తే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు నిన్న క్యాబినెట్ సమావేశంలో దీని మీద నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తర్వాత మాజీ మంత్రి జానారెడ్డి, ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశారు, అఖిలపక్ష కమిటీ వేశారు. త్వరలోనే అంటే మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంలో ఈ జనాభా ప్రాతిపదికన కనుక ఈ డీలిమిటేషన్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతూ ఉన్నది, ఏంటి, దీన్ని వ్యతిరేకించడానికి గల కారణాలేంటి, ఇట్లా పూర్తి స్థాయిలో ఈ అన్నిటి అంశాల మీద కూడా అన్ని రాజకీయ పార్టీల నేతల అభిప్రాయాలు తీసుకొని తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దీని మీద కసరత్తు చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి త్వరలోనే హైదరాబాద్లో దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశం పెట్టే విధంగా ఈ ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది. నిన్ననే వీరిద్దరిని కూడా ప్రకటించింది. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడానికి గల రీజన్స్ ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చించి దీని మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వమే దీన్ని వ్యతిరేకించట్లేదు, మిగతా రాష్ట్రాలు కూడా సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు దీన్ని దాదాపుగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, తర్వాత తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, సో ఈ 4 రాష్ట్రాలు ఆల్రెడీ ఇప్పటికే దీని మీద వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇది కనుక చేస్తే సౌత్ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఇది రాజకీయ ప్రయోజనం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ఈ 4 రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక ఏపీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఈ డీలిమిటేషన్ విషయంలో కూడా ఆల్రెడీ దీన్ని ఇండైరెక్ట్గా వ్యతిరేకించినట్లనే మాట్లాడారు. ఇక నిన్న ఢిల్లీలో కూడా ఆయన మాట్లాడుతూ దీన్ని సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీని మీద స్పందిస్తాను, మాట్లాడతానన్నారు. అంటే బయట జరుగుతున్న చర్చ ఏంటంటే ఏపీలో కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఏపీలో కూడా రాజకీయంగా దీని మీద ఈ విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుందని చెప్పేసి చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ విషయంలో ఎట్లాంటి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ఈ లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది దాని మీద పూర్తి స్థాయిలో దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపే యోచన చేస్తుంది. కాబట్టి ఆ దిశగానే మిగతా రాష్ట్రాలు కూడా ఈ డీలిమిటేషన్, కేంద్రం ఏదైతే ఈ డీలిమిటేషన్ అంటుందో దీన్ని వ్యతిరేకిస్తూ మిగతా రాష్ట్రాలు కూడా సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా దీన్ని కేంద్రానికి ఇదే తరహాలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది జరిగితే కేవలం అంటే కేంద్రం కూడా వచ్చే సాధారణ ఎన్నికలలోపే ఇది చేయాలని ఒక ఆలోచనలో ఉన్నది. కానీ ఇప్పటి వరకు దాన్ని ఎట్లా చేస్తాము, ఎప్పుడు చేసే అవకాశం ఉంటుంది, ఏ ప్రాతిపదికన తీసుకుంటామనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒకవేళ వాళ్ళు ఎట్లా జనాభా ప్రాతిపదిక కనుక చేస్తే కంపల్సరీగా ఏదైతే సౌత్ రాష్ట్రాలు ఉన్నాయో
ఈ సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో పూర్తిగా రాజకీయ పరంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగానే దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. కాబట్టి హైదరాబాద్లో రాబోయే కొన్ని రోజుల్లోనే దీని మీద అఖిలపక్ష సమావేశం నిర్వహించి దీన్ని వ్యతిరేకించి కేంద్రానికి ఆ తీర్మాన నివేదికను పంపే అవకాశం ఉంటుంది.